సినిమా అనేది మామూలుగా కోడిగుడ్లతో పోలుస్తారండి. అంటే కొద్దిగా అది ఇది మరిగితే స్మెల్ వచ్చేస్తుంది. తట్టుకోలేము. సినిమా అనేది పక్క రైట్ టైంలో టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. నిజానికి బ్రహ్మాండమైన టైమింగ్ దొరికింది. ఈ అఖండ 2 రిలీజ్కి డిసెంబర్ 5 కాంపిటీషన్ లేదు. దురంద హిందీ సినిమా కూడా పెద్దగా ఏమీ కలెక్షన్స్ లేవు. అలాంటి టైంలో ఇది ఖచ్చితంగా అయితే ఈజీగా 300 కోట్ల పైనే కలెక్షన్స్ చేసి ఉండేది. ఎందుకంటే బిజినెస్ కూడా 145 కోట్లు ప్రీ థియేట్రికల్ బిజినెస్. అది ఇండియాలో మిగతా కలుపుకుంటే 150 కోట్ల పైనే ప్రీ థియేట్రికల్ అయింది. అట్లాగే ఓటీటీ అండ్ శాటిలైట్ ఒక 100 కోట్ల దాకా అయింది. 250 కోట్ల పైన బిజినెస్ అయింది. దీనికి ఖర్చు పెట్టింది 200 కోట్లు అంటున్నారు, కానీ ఇంకా అసలు బాలకృష్ణ రెమ్యునరేషన్ 10 కోట్లు ఇవ్వలేదు అంటున్నారు. తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్కి 3 కోట్లు పెండింగ్ అంటున్నారు. సో వీళ్ళు ఖర్చు పెట్టింది తక్కువే కనబడుతుంది. సో వీళ్ళకి వచ్చింది మన ఒక సీనియర్ ప్రొడ్యూసరు, తర్వాత థియేటర్ల ఓనరు, ఆయన చెప్పింది ఏంటంటే 100 కోట్ల ప్రాఫిట్, టేబుల్ ప్రాఫిట్ వీళ్ళకి ఆల్రెడీ వచ్చింది. వీళ్ళు ఎట్లాగో మనకి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది కదా, మనకేమి నష్టం లేదు, ఒకవేళ సినిమా ఆగిపోతే ఆగిపోనిలే అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేశారు. ముందస్తుగా కానీ వీళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్తో మాట్లాడుకొని చేస్తుంటే, ఇది ఎందుకంటే ఇప్పుడుది కాదు, కూడా 10 ఏళ్ళ నుంచి ఉంది. ఎప్పటి నుంచో వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. వీళ్ళు అది పట్టించుకోలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి ఇచ్చింది వేరే బ్యానర్ పేరుతో కాబట్టి 14 రీల్స్ అనే బ్యానర్ పేరుతో ఇచ్చారు. మనది ఇప్పుడు మారిపోయింది కదా బ్యానర్, కావాలనే వీళ్ళు బ్యానర్ పేరు మార్చారనేది ఇప్పుడు కోర్టులో కూడా చెప్పారు. 14 రీల్స్ ప్లస్ అనే బ్యానర్ పెట్టారు. సో అనేది వీళ్ళు అనుకున్నారు ఓవర్ కానీ హీరోస్ వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. మధ్యలో మహేష్ బాబు కొంత అడ్డుపడి శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా హీరోస్కి ఇచ్చాడు. దానివల్ల కొంతవరకు వాళ్ళు ఆగారు. కానీ వీళ్ళేమీ ఇచ్చే పరిస్థితిలో కనబడలేదు. 28 కోట్ల వరకు అసలు ప్లస్ 14% వడ్డీ అన్నీ కలిపితే దాదాపు 50 కోట్ల వరకు ఇవ్వాలి వాళ్ళకి. అది కాకుండా ఇక్కడ లోకల్ ఫైనాన్సర్స్ వీళ్ళ దగ్గర కూడా ఒక 50 కోట్ల వరకు ఉందని చెప్తున్నారు. మొత్తం ఒక 100 కోట్లు క్లియర్ చేయాలి. ఎప్పుడైనా 100 కోట్లు ఒకేసారి క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో వాళ్ళకి కొంత క్లియర్ చేసి కొంత లేదంటే బాలయ్యతో మాట్లాడి చేస్తుంటే ప్రొడ్యూసర్లు ఇది సాల్వ్ అయ్యేది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నమాట. కాకపోతే ఇవన్నీ ప్రతి సినిమాలకు ఉంటాయి. ఎందుకంటే ఏ నిర్మాత కూడా 100 కోట్లు తన డబ్బులు పెట్టడు, ఫైనాన్స్ తీసుకొని పెడతాడు, లేదా ఇట్లా వేరే సంస్థల దగ్గర ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర పెడతాడు. ఎందుకంటే నిర్మాత బేసిక్గా ఏంటంటే ఈ కాంబినేషన్ని సెట్ చేయడమే నిర్మాత ప్రధాన పని. ఒకసారి హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేస్తే ఫైనాన్సెస్ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి నిర్మాతకి. నిర్మాత ఓన్ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ మోడల్లో జరుగుతుంది. కాకపోతే అన్నీ మామూలుగా వెళ్తున్నప్పుడు బాగుంటుంది, కానీ ఒక్కోసారి ఏంటంటే వరుసగా నిర్మాతలకు ఫ్లాప్ వచ్చినప్పుడు నిర్మాతలు మైనస్లోకి వెళ్ళిపోతారు, అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అప్పుల నుంచి బయటపడాలంటే మళ్ళీ కాంబినేషన్ సెట్ చేయాలి. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడు నిర్మాతకి 100 కోట్ల ప్రాఫిట్ ఈ సినిమాకి ఒకవేళ వచ్చున్నా ఆల్రెడీ వాళ్ళకి చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో డబ్బులు ముఖ్యంగా మహేష్ బాబుతో తీసినవే ఎక్కువ వన్ నేనొక్కడనే కానీ ఆగడు కానీ ఇవన్నీ మహేష్ బాబుతో తీసినప్పుడే వీళ్ళకి ఫ్లాపులు వచ్చాయి. సో ఇప్పుడు ఆ ఫ్లాపులు మనని కవర్ చేసుకోవాలి. నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తే వాళ్ళ హెడ్ఏక్స్ వాళ్ళకు ఉన్నాయి. సో కాకపోతే ఇదేంటంటే ప్యూర్ లావాదేవీలకు సంబంధించిన అంశం. వేరే బిజినెస్లో కూడా ఇలాగే ఉంటాయి. కాకపోతే సినిమా అనేసరికి ఏమవుతుందంటే దీని చుట్టూ అనేక వ్యవహారాలు ఇమిడి ఉంటాయి. అది కూడా ఏమాత్రం గ్యాప్ వచ్చినా అందరికీ దెబ్బ కొడుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఈ రిలీజ్ డేట్ 5th కాబట్టి బయ్యర్స్ ముందుగా కొనేశారు, ఏరియాల వైజ్ అమ్మేశారు. సో ఇప్పుడు ఒక పెద్ద బయ్యర్ కొంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు కొంటాడు అనుకోండి, లేదా మైత్రి మూవీస్ వాళ్ళు కొంటారు. వీళ్ళు మళ్ళీ చిన్న స్థాయి ఏరియా వైజ్గా టౌన్ వైజ్గా బయ్యర్లకు అమ్మేస్తారు.